భరద్వాజ గారు, మనీ లాండరింగ్ కేసులో అనిల్ అంబానీ ఆస్తులు చెప్తున్నట్టు వార్త వచ్చింది. దాదాపుగా 7,500 కోట్లు జప్తు చేసినట్టు కూడా వార్తలు వచ్చినాయి. అదేవిధంగా ఇక్కడ మంచిర్యాలలో కూడా 76 ఎకరాలు ఉన్నట్టు కూడా గుర్తించారు. ఏంటండి ఒకేసారి ఈడీ ఈ రకంగా అనిల్ అంబానీ మీద ఎందుకు ఆస్తులు జప్తు చేసినట్టు? అంటే ఇక్కడ చూడాల్సింది ఏంటి, మనీ లాండరింగ్ గొడవ ఎక్కడి నుంచి ఎలా జరిగింది అంటే, వీళ్ళకి ఎస్ బ్యాంక్ అనేటువంటి ఒక వ్యవస్థ ఉంది. అంటే వీళ్ళకి సంబంధించినటువంటి ఆస్తులు ఇతర ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ద్వారా లోన్స్ ఇవ్వడం అనేది నిషేధం. వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఏదో ఒక ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ వీళ్ళే క్రియేట్ చేసి ఈ డబ్బులు వీళ్ళు అక్కడ పెట్టినట్టుగా నటించి అక్కడి నుంచి ఇంకెవరికో ఇచ్చినట్టుగా నటించి ప్రోగ్రాం నడుస్తుంది. మార్గదర్శిలో చూసాం కదా మనం. అవును, మార్గదర్శిలో వచ్చినటువంటి డబ్బులు బయట ఇవ్వడానికి వీలు లేదు. అలాగే వీళ్ళు ఇతర సంస్థల్లో పెట్టుబడులుగా దీన్ని వాడటం తప్పు అనే దాని మీద కదా ఆయన కేసు వేసింది, ఉండవల్లి అరుణ్ కుమార్. కానీ ఆ కేసులో రామోజీరావు గారిని రకరకాలుగా వేధించారు, అలాగే విచారించారు. ఇవన్నీ చూస్తూ వచ్చాం మనం. అంతిమంగా ఇదంతా కూడా కేవలం జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి పగతో చేసినటువంటి కార్యక్రమంగా అది ప్రొజెక్ట్ అయిపోయింది. కానీ ఆర్థికంగా అంటే ఆ కేసు పెట్టినటువంటి వ్యక్తి ఎవరు అంటే, ఉండవల్లి అరుణ్ కుమార్ ఎక్కడి నుంచి వచ్చాడు? కాంగ్రెస్ నుంచి ప్రారంభమైంది ఆయన జీవితం. తర్వాత కాంగ్రెస్ వ్యవహరించిన తీరు పట్ల, అంటే రాష్ట్ర విభజనలో అది వ్యవహరించిన తీరు పట్ల ఆయన అలిగి సైలెంట్గా పక్కన ఉన్నాడు. ఆయన పెట్టిన కేసులే రామోజీరావుని ఇరకాటంలో పెట్టాయి. ఆ రోజున ఆయన క్వశ్చన్ చేసినటువంటి పద్ధతి అంటే, అలా ఎలా ఆయన అడ్వకేట్ కూడా, ఎంపీ, రాజమండ్రి ఎంపీ మాత్రమే కాదు న్యాయవాది కూడా అవటం వలన వాళ్ళ ఇంట్లో వాళ్ళ మదర్ వేసిన చిట్టుకు సంబంధించి వాళ్ళు డిపాజిట్గా తీసుకుంటామన్నప్పుడు ఈ ప్రశ్న లేవనెత్తాడు ఆయన. డిపాజిట్గా ఎలా తీసుకుంటారు మీరు? డిపాజిట్లు ఏం చేస్తారు? అది తీసుకెళ్ళి ఇంకెక్కడో పెట్టుబడి పెడతారు. ఒకవేళ అక్కడ నష్టం వస్తే నష్టాలు ఇస్తారా వీళ్ళకి, లాభాలే పంచుతారా, ఏమిటి గ్యారంటీ? అలా ఇక్కడ కూడా అదే జరిగింది. ధీరుభాయ్ అంబానీకి సంబంధించినటువంటి ప్రాపర్టీసు, వ్యాపారాలు అవన్నీ ఇద్దరు కొడుకులకి వెళ్ళినాయి. వాళ్ళు పంచుకున్నారు, ఎవరి యాక్టివిటీలో వాళ్ళు ఉన్నారు. అలాగే సోదరుడికి సంబంధించినటువంటి వాళ్ళ అన్నదమ్ముల మధ్యలో బిగ్ బజారు, బిగ్ సినిమాసు ఈ గొడవ కూడా ఉంది. అంటే నష్టదాయకంగా మారినటువంటి రీటైల్ సెల్లింగ్ వ్యవహారాల్లో వాళ్ళ నష్టాన్ని కూడా జనం మీద రుద్దేటువంటి ప్రయత్నం చేశారు. అవి టేక్ ఓవర్ చేయటం ద్వారా, రిలయన్స్లోకి వాటిని తీసుకోవడం ద్వారా, ఇలా రకరకాల గిమ్మిక్కులు ఎన్ని చేయాలో అన్నీ చేశారు. వీటన్నిటినీ ఎక్కడో చోట జస్టిఫై చేయాలి. వాళ్ళు రకరకాలుగా జరిపినటువంటి ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ఒక జస్టిఫికేషన్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు జనరల్గా ఎవరైనా మాట్లాడితే బహిరంగ సభల్లో ఈ దేశాన్ని అడ్డగోలుగా అంబానీలకి, అదానీలకి దోచిపెడుతోంది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అని మాట్లాడేస్తారు. పాటలు కూడా రాశారు. మరి ఇక్కడేంటి, అంబానీ కష్టాల్లో ఉన్నాడు కదా. ఆ మధ్య అదానీ అమెరికా నుంచి తీవ్రమైనటువంటి దాడులు ఎదుర్కొన్నాడు కదా. ఆయన వ్యాపారాలు జప్తు చేసి కిందకు తోసేస్తూ ఉంది కదా అమెరికన్ గవర్నమెంట్. ఇవన్నీ ఎలా జరిగిపోతున్నాయని జనాలు చాలామంది బయట ఊరికనే ప్రచారాలు చేస్తారు, కానీ అదేం లేదు, వీళ్ళు కూడా కష్టాల్లోనే ఉన్నారు అని అనుకుంటారు. తద్వారా ఇది ఒక పాజిటివ్, అంటే ఒక రకంగా తలంటి పోస్తున్నారు. ఇప్పుడు అనిల్ అంబానీకి తలంటి పోయటం అనేటువంటి కార్యక్రమం ఈడీ ద్వారా కేంద్ర ప్రభుత్వం మొదలుపెట్టింది. వారే చేయించుకుంటున్నారు ఇంకో రకంగా చూస్తే. తద్వారా ఏమిటి, ఇప్పుడు ఆయనకి ఇక్కడ మంచిర్యాలలో కూడా అది రిలయన్స్ ఇన్ఫ్రాకి ప్రభుత్వం కేటాయించినటువంటి 70 ఎకరాల భూమి అది. దానిలో ఆల్రెడీ వాళ్ళు ఒక బిల్డింగ్ కట్టారు, ఇంకేదో క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ లోపు ఇది జరగడంతో ఈ భూమి కూడా ఇది అలాగే ఉపయోగించటం లేదు కాబట్టి తీసేసుకోండి అని చెప్పారు. అలా వెళ్ళిపోయింది. అంటే ఇప్పుడు ఇవన్నీ క్లియర్ చేసుకుని ఈడీ నుంచి ఒక క్లీన్ చిట్ తీసుకుని బయటకు వచ్చేస్తాడు ఆయన. అంటే వాళ్ళు జరిపినటువంటి ఎస్ బ్యాంక్ అనే సంస్థ ద్వారా వాళ్ళు చేసిన లావాదేవీలు, గొడవలు,
గందరగోళాలు ఇవన్నీ కూడా సార్ట్ అవుట్ అయిపోతాయి. అలాగే ఈ బిగ్ బజారు ఈ వ్యవహారాలు వీటిని టేక్ ఓవర్ చేయటము, దానిలో జరిగినటువంటి లావాదేవీలు, నష్టాలు అవన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. ఇవన్నీ క్లియర్ అయిపోయి వాళ్ళు నీట్గా అంటే ఇస్త్రీ బట్టలతో బయటకు వచ్చేస్తారు. 4 రోజులు కష్టాలు అనుభవించినప్పటికీ హ్యాపీగానే ఎండ్ అవుతుంది స్టోరీ. ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఆ కుటుంబం పడదు, కానీ కొన్ని నష్టాలకు భరించక తప్పదు. దానికి వాళ్ళే చూస్ చేసి సెలెక్టివ్గా ఇవి సీజ్ చేయండి, ఈ పరిధిలో విచారణ జరగాలి అంటే 7,500 కోట్ల పరిధిలో విచారణ జరిగితే ఎంతో కొంత పోయి కొంత బయటకు వచ్చి ఉంటుంది. ఇది మాత్రమే వాళ్ళ టోటల్ ప్రాపర్టీ కాదు. వాళ్ళ ప్రాపర్టీలో వాళ్ళు మార్క్ చేసినటువంటి ప్రాపర్టీస్ మాత్రమే సీజ్లోకి వెళ్ళినాయని ఆల్రెడీ మీడియా రాసేస్తోంది. అందుకని ఇదంతా స్ట్రక్చరల్ అడ్జస్ట్మెంట్ గొడవగా చూస్తాను. ఈ స్ట్రక్చరల్ అడ్జస్ట్మెంట్ గొడవలో భాగంగానే రిలయన్స్ మీదకి ఈడీ వెళ్ళటం అనేది కనిపిస్తుంది. అలాగే అమెరికాలో స్ట్రక్చరల్ అడ్జస్ట్మెంట్ గొడవలో భాగంగానే అదానీ మీదకి అమెరికన్ గవర్నమెంట్ వెళ్ళింది. ఆ టైంలో ఇక్కడ మన వాళ్ళందరూ చాలా సైలెంట్గా ఉన్నారు. అంటే ఇతనికి ఏ రకమైన సహాయం చేయరేమో వీళ్ళు అని జనం ఆందోళన పడాల్సిన పరిస్థితి. కాబట్టి రెండోది ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దేశ సంపదని అంబానీలకి అదానీలకి దోచిపెట్టేస్తోంది ప్రభుత్వం అనే ఆర్గ్యుమెంట్లో కూడా నిజం లేదు పూర్తిగా. ఎందుకు లేదు అంటే వాళ్ళు టోటల్గా కార్పొరేట్లను ఫెసిలిటేట్ చేసే ఏజెన్సీ తప్ప బలానా వాడికి అని కాదు. ఎనీ కార్పొరేట్ కంపెనీ వాళ్ళు ఫెసిలిటేట్ చేస్తారు. అభివృద్ధి అనేటువంటి కార్యక్రమంలో భాగంగా, అభివృద్ధి అంటే పెట్టుబడులు తెచ్చుట, పరిశ్రమలు పెట్టుట, వాటిలో ఉపాధి కల్పించుట, ఇది మాత్రమే అభివృద్ధి అని ఒక నేరేషన్ని ప్రపంచంలో ప్రజల ముందు ఉంచారు. కాబట్టి ప్రజలందరూ ఆ పద్ధతిలోనే ఆలోచిస్తున్నారు. పెట్టుబడులు తీసుకురాలేదు. జగన్మోహన్ రెడ్డి రోజుల్లో పెట్టుబడులు రాలేదో అని తెల్లారలేస్తే చంద్రబాబు గగ్గోలు పెట్టేవాడు కదా. పెట్టుబడులు తీసుకురావడం ఏంటి, ఒక కార్పొరేట్ కంపెనీని తీసుకురావటం, వాళ్ళకి భూములు ఇవ్వటం. ఏ భూములు జనం దగ్గర నుంచి లాక్కున్నారు. జనం నుంచి భూమి లాక్కుని కార్పొరేట్కి ఇచ్చి అక్కడ ఒక కంపెనీ పెట్టించి ఆ కంపెనీలో వీళ్ళందరినీ ఊడిగం చేయించి ఇది అభివృద్ధి అని వీళ్ళని నమ్మించి జగన్మోహన్ రెడ్డి ఇవి చేయట్లేదు కాబట్టి దుర్మార్గుడు అని జనాల్లో ప్రచారం చేసి ఒక గందరగోళం క్రియేట్ చేయగలిగాడు ఆయన. కాబట్టి ఈ గందరగోళం చేయటానికి ఒక అంబానీనో లేకపోతే అదానీనో పట్టుకోరు. ఇంకా కొన్ని 100 మంది ఉన్నారు. ఈ వెనకాల కంపెనీల చిట్టాలోకి వెళితే అనేక మంది ఉన్నారు. కాబట్టి వీళ్ళందరూ ఏదో టైంలో స్ట్రక్చరల్ అడ్జస్ట్మెంట్లోకి వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది.